నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు గంట అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురెలుతావంట ఓర్వని కల్లే నీకు సంకల్లే ఇస్తున్నా తెంచేస్తావే ఏ ఆపద పిలుపును విన్నా ఏ ఆడబిడ్డకు అయినా ఏ అన్న తమ్ముడికైనా ఏ చిన్న గాయం అయినా వస్తది ఆవేశం తిరగేస్తది నీ మీసం రెప రెప రెపలాడుతది నువ్వు ఎగరేసిన జెండా పన్న నువ్వేగా నిరుపేదోళ్లకు అండా ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచేవాడివట రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు గంట అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురెలుతావంట ఓర్వని కల్లే నీకు సంకల్లే ఇస్తున్నా తెంచేస్తావే ఏ ఆపద పిలుపును విన్నా ఏ ఆడబిడ్డకు అయినా ఏ అన్న తమ్ముడికైనా ఏ చిన్న గాయం అయినా వస్తది ఆవేశం తిరగేస్తది నీ మీసం రెప రెప రెపలాడుతది నువ్వు ఎగరేసిన జెండా పన్న నువ్వేగా నిరుపేదోళ్లకు అండా ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచేవాడివట రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలి. నమస్కారం, నా పేరు గడప సంపత్. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మీ యొక్క సహకారం అనేది మాకు ఉండాలి. మీ యొక్క ఓటు అనేది మా కారు గుర్తు వేసి గెలిపించగలరని ప్రార్థన. గత కొంతకాలంగా మా వార్డులో ఉన్న పనులన్నీ నెమ్మదించినాయి కాబట్టి ప్రతి అభివృద్ధి పనులకు మేము ముందుండి నడిపిస్తాము. అన్ని రకాల పనులకు చేదోడువాదనగా ఉంటాము. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. గత హయాంలో ఉన్న మన రాజన్న గారి ఆధ్వర్యంలో మంచి జరిగిన పనులన్నింటిది గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంలో కుంటుపడిపోయినాయి. ఇవన్నిటినీ మేము తిరిగి ఒకవేళ మేము పార్టీ అధికారంలోకి వస్తే మేము అన్నీ తీర్చిదిద్దామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాము. మా రాజన్న గారు ఉన్నారు. మా రాజన్న గారు మాకు ఇక్కడ ఇదివరకు ఎంత పనులు చేసిర్రో మీ అందరికీ తెలుసు. మా రాజన్నను ఎలాగైతే దీవించిర్రో అదేవిధంగా నన్ను కూడా దీవించి మీరు బలపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కసారి రాజన్న మాట్లాడతాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి గడప సంపత్ గారు మన 9వ వార్డులో మన గులాబీ జెండా కింద పోటీ చేస్తున్నారు. మరి మన సతీష్ బాబు గారు వారిని ఆశీర్వదించి మనకు టికెట్ ఇచ్చడం జరిగింది. గులాబీ జెండా కింద మన సంపత్ గారు మన వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ప్రజలారా. గతంలో 2014లో నేను ఒకసారి కౌన్సిలర్గా మీ వార్డు నుంచి ఎన్నికైనాను. మీరు ఆశీర్వదించారు. 2014 నుంచి 2020 వరకు మన కౌన్సిలర్ ఎలక్ట్ అయినా 2020 వరకు సుధా నేను చేసిన సేవలు, నేను చేసిన అభివృద్ధి పనులు మీ ముందట ఉన్నాయి. మరి మీ కళ్ళ ముందట ఇప్పుడు 9వ వార్డులో కనిపిస్తున్నాయి. మరి 2020లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం పని జరిగింది, ఏ వార్డులో ఏ అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరు 9వ వార్డు ప్రజలు గమనించి ఆచితూచి ఓటేయాలని మీ అందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి 2014లో మనం గెలిచినప్పుడు సీసీ రోడ్లు కానీ
డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, ఇంటింటికి పబ్లిక్ ట్యాపులు కానీ, పోతే మన గ్యాస్ పొయ్యిలు కానీ, ఇటువంటి పనులన్నీ మన 2014లో మన సతీష్ బాబు హయాంలో ఇవన్నీ పనులు జరిగింది. మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఓటు వేసే ముందు మనం ఒక్కసారి మోసపోతే మళ్ళీ గోసపోతాం. ఈ 5 ఏళ్ళే మన 9వ వార్డు కుంటుపడిపోయింది. దయచేసి ఇప్పటికైనా ప్రజలారా ఆలోచన చేసి మరి సంపత్ గారు కారు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరిని నేను మనసారా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సతీష్ కుమార్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.